హలో యాస్పిరెంట్స్, ఈరోజు మన వీడియోలోని ఏపీ హైకోర్టుకి సంబంధించి 1621 వేకెన్సీస్తోని మనకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా నిరుద్యోగులకి ఒక చిన్న హోప్ అనమాట. కనుక చిన్న నోటిఫికేషన్ అయినా పెద్ద నోటిఫికేషన్ అయినా ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఎగ్జామ్కి అప్లై చేయండి, ఎగ్జామ్కి రాయండి. ఓకే, ఈరోజు మన వీడియోలోని పోస్ట్ పేరేంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చిన్న సమ్మరీ రూపంలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయిపోయాక ఒక్కొక్క పోస్ట్ గురించి డీటెయిల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాలోని కేటగిరీ వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం ఒకే వీడియోలో చెప్తే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఖచ్చితంగా డీటెయిల్గా వీడియో చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. చూడండి, మొత్తం మనకి 1621 పోస్ట్ అండి. 1, 2 ఈ డేట్స్ ఇంపార్టెంట్. 13/5/2025కి మనకి అప్లికేషన్ మనం ఆన్లైన్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఓకే, దాని చివరి డేట్ వచ్చేసి చూడండి, లాస్ట్ డేట్ అప్లికేషన్ కి 2/6/2025. డేట్స్ చాలా ఇంపార్టెంట్. వీలైతే ఇప్పుడే మీ నోట్బుక్ లో డేట్స్ రాసుకోండి, పెద్ద అక్షరాలతో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి సంబంధించి మొత్తం 230 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. మనం చూడాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే దానికి మనకి అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. అది తెలియకుండా ఏదో నోటిఫికేషన్ వచ్చిందని చూస్తాం, దాని పుస్తకాలు తీసి చదివేస్తాం, అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకేనా, ఎనీ డిగ్రీ అనమాట. ఓకే, ఏ డిగ్రీ చేసి దీనికి ఎలిజిబుల్ అండి. ఓకే, 2 కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. ఓకే, సింపుల్ గా జూనియర్ అసిస్టెంట్ అనేది ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇమీడియట్ గా రేపు నేను వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించి 621 పోస్టులు మనకి ఖాళీ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ అండి. ఇక్కడ ఒక చిన్నది ఉంది, 7th క్లాస్ ప్లస్ నో హైయర్ క్వాలిఫికేషన్. అంటే ఒకవేళ 7th అయిపోయాక 10th అయిపోయాక ఇంటర్ ఫెయిల్ అయినా అయిపోవాలి, లేదా తర్వాత మన డిగ్రీ అలాంటివి అయితే ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండకూడదు. ఓకేనా, అది మనకి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ నుంచి 164 ఉన్నాయి. 10th పాస్ అయితే చాలు, ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. ఓకేనా, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ 24 ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. చూడండి, ఒక దానికి డిగ్రీ ఉంది, 7th క్లాస్ ఉంది, 10th ఉంది, ఇంటర్ ఉంది. ఈ క్లారిటీ మనకి రావాలి ఏదైనా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, డ్రైవర్ పోస్ట్ కు సంబంధించి 28 ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అవ్వాలి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, కాపీస్ట్ ఎంత 193 పోస్టులు అనేది ఉన్నాయి. దీనికి ఇంటర్ క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ మనకు వచ్చి ఉండాలి. అంటే ఏంటి, ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎగ్జామినర్ మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది, ఇంటర్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ మొత్తం 56 పోస్టులు, ఎనీ డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టైపిస్ట్ 162, ఎనీ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ అనేది ఉండాలి. సేమ్ ఇదే విధంగా ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ రైటింగ్ సంబంధించి టెస్ట్ మీరు పాస్ అవ్వాలి ఉండాలి. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి చూడండి, స్టెనోగ్రాఫర్ సంబంధించి 80 పోస్టుల వేకెన్సీ ఉంది. మనం ఎనీ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలంటే సేమ్ దీనికి మనకి ఖచ్చితంగా మూడింటికి టైప్ రైటింగ్ సంబంధించి టెస్ట్ లో మన క్వాలిఫికేషన్ అవ్వాలి. మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ అయితే ఇంటర్ ఇదొకటి, ఇంటర్ అలాగా సాగ్రిగేట్ చేసుకోండి, సెపరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫై అయితే డిగ్రీకి సంబంధించి మీకు ఎన్ని ఉన్నాయి, డిగ్రీతో పాటు మీకు టైపింగ్ ఈ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యి ఉంటే మీరు ఎన్నిటికి ఎలిజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రాగానే ఆ క్లారిటీ తెచ్చుకోండి. 1621 పోస్టులు ఉన్నాయంటే మనం అన్ని పోస్టులకి మనం ఎలిజిబుల్ కాదు సార్. ఓకేనా, మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్, 1, 2
మనం ఎంచుకున్నటువంటి జాబు మనకి ఇష్టపడుతుందో లేదా అది కూడా చూసుకోవాలి కదండి. ఓకేనా? మన నిరుద్యోగులు అని చెప్పి ఏ నోటిఫికేషన్ పడితే అప్లై చేయొచ్చు, కానీ మనం సెలెక్ట్ చేసుకునే జాబ్ కూడా ఇంపార్టెంట్. మన మనసుకు నచ్చిందో లేదో చూసుకోవాలి. 2, 3 సిలబస్ ఏంటి, దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ ఏంటి, మనకు కావాల్సిన బుక్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఎన్నో కోర్సులు యూట్యూబ్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కోర్స్ లాంచ్ చేస్తారు ఇమీడియట్గా స్టూడెంట్స్ని గ్రాప్ చేసుకోవడానికి. అవన్నీ పక్కన పెట్టండి. 1 or 2 days టైం తీసుకోండి, నీట్గా ఒక అనాలిసిస్ చేయండి. ఓకే, ప్రతి పోస్ట్కి ఒక్కొక్క సిలబస్ ఉంది సార్. ఓకేనా? ప్రతి పోస్ట్కి సిలబస్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఐడెంటిఫికేషన్ తర్వాత బుక్స్ అనేది చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఒక ప్రాసెస్ ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వస్తుంది, అందులో ఏముందో చూడడం, ఏదో ఒక కోర్స్ కొనేస్తాం, తర్వాత సంగతి తర్వాత. అవన్నీ కాదు సార్, ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఖచ్చితంగా ప్రతి పోస్టు వేకెన్సీస్ ఏంటి, సిలబస్ ఏంటి, దానికి కావాల్సిన బుక్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు మా బొబ్బిల పండుగ, అందుకే కొంచెం లేట్గా మన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.